ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ రోజు రాత్రికి దీక్ష విరమించే అవకాశాలున్నాయి. ముద్రగడ సతీమణి ఆసుపత్రిలోనే దీక్ష విరమిస్తారు. ఎక్కడ దీక్ష చేపట్టానో అక్కడే ఆమరణ దీక్ష విరమిస్తానని ముద్రగడ ఇప్పటికే స్పష్టం చేశారు. షరతులు కూడా పెట్టారు. దీంతో ముద్రగడ వెంట కిర్లంపూడికి ఒక ఎస్పీ వెళ్తారు. 13 రోజులుగా మొక్కవోని ధైర్యంతో దీక్ష చేస్తున్న ముద్రగడ ఎట్టకేలకు రాత్రికి దీక్ష విరమించే అవకాశాలున్నాయి. ముద్రగడ పద్మనాభం తన డిమాండ్ను నెరవేర్చుకున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ ఈ రోజు రాత్రికి దీక్ష విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముద్రగడ సతీమణి ఆసుపత్రిలోనే దీక్ష విరమిస్తారు. ఎక్కడ దీక్ష చేపట్టానో అక్కడే ఆమరణ దీక్ష విరమిస్తానని ముద్రగడ కొన్ని షరతులు పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ముద్రగడ వెంట కిర్లంపూడికి ఒక ఎస్పీ వెళ్తారు. 13 రోజులుగా మొక్కవోని ధైర్యంతో దీక్ష చేస్తున్న ముద్రగడ ఎట్టకేలకు ఈ రాత్రికి దీక్ష విరమించే అవకాశాలున్నాయి. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి రాజమండ్రి నుంచి మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి. రవిశంకర్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష కొలిక్కి వచ్చింది. ఈ రోజు సాయంత్రం ఆయన దీక్ష విరమించే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ వాతావరణం సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం నుండి ఈ ముగ్గురికి ప్రధాన నేతలకు బెయిల్ వచ్చినప్పటికీ కూడా సంబంధిత పత్రాల ఇక్కడ జైలుకు అందడంలో జాప్యం జరగడంతో ఆ అంశం అంతటితో ముగిసిపోయింది. అయితే రాత్రి సమయం ముగియడంతో వారి ముగ్గురు బయటకు రాలేకపోయారు. అయితే ఈ రోజు ప్రస్తుతం కొద్ది క్షణాల క్రితమే జైల్లోకి సంబంధిత బెయిల్ పత్రాలతో తమ నేతలు అధికారులు అడుగుపెట్టారు. మరికొద్ది సేపట్లో వారి ముగ్గురు కూడా జైలు నుంచి బయటికి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే వారు వచ్చిన తర్వాత ముద్రగడని కలిసి స్వయంగా ఆయనతో మాట్లాడనున్నారు. వారు మాట్లాడిన అనంతరం ఈ ముద్రగడ దీక్షను విరమించడంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఆయన వెంటనే ఈ దీక్షకు సంబంధించిన హామీలు ముందుగానే ప్రభుత్వం అంగీకరించినట్లయితే వెంటనే ఆయన ఇక్కడ నుండి కిర్లంపూడి బయలుదేరి కిర్లంపూడిలో దీక్షను విరమించడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో బయట కానీ అధికార వర్గాల్లో కానీ జరుగుతున్న చర్చ ప్రకారం అయితే ముద్రగడ పద్మనాభం ఏ డిమాండ్లు అయితే కోరుతున్నారో ఆ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. ఆ డిమాండ్లు అన్ని అంగీకరించిన నేపథ్యంలో అయితే లిఖితపూర్వకంగా కాకుండా అధికారికంగా మీడియా ఎదుట ఆ డిమాండ్లు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ముగ్గురు నాయకులు ముఖ్యంగా ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డితో పాటు బయట ఉన్నటువంటి జేఏసీ నేతలు కూడా ముద్రగడను కలిసే అవకాశం ఉంది. వీరందరూ కూడా పూర్తిని చర్చించి ముద్రగడతో తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ రాత్రి 7 గంటలకే వీలైతే వీరి ముగ్గురు వచ్చిన వెంటనే కూడా ముద్రగడ ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా అయితే అది మంత్రులు మీడియాతో మాట్లాడినటువంటి మంత్రులు ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వలేదని ప్రకటన చేశారు. అప్పటి నుండి కూడా దీక్ష ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూనే ఉంది. ఆ దీక్ష కొలుక్కు వచ్చిన నేపథ్యంలో మంత్రులు ఏదైతే మేము హామీలు నెరవేర్చలేదని, అరెస్టులు ఎంతటి వారైనా తుని ఘటనలో వాళ్ళని విడిచిపెట్టేది లేదని మంత్రులు హోంమంత్రి కానీ గంటా శ్రీనివాసరావు కానీ చెప్పిన సందర్భంగా దాన్ని పురస్కరించుకుని ముద్రగడ కూడా ఉదయం నుండి కూడా ముద్రగడతో అధికారులు లోపల చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ చర్చల్లో భాగంగా ఇప్పటికే ఆయనకు పూర్తి స్థాయిలో హామీలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ హామీ ప్రకారం ఒక ఎస్పీ తన వెంట ఖచ్చితంగా రావాలని, ఎక్కడి నుంచి అయితే తను తీసుకొచ్చారో అక్కడికి తీసుకువెళ్లి విడిచిపెట్టిన తర్వాత మన అనుచరగానం తన ప్రజల మధ్య దీక్షను విరమిస్తానని చెప్పి ముద్రగడ చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా దాదాపు 15 రోజులుగా కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా వారం రోజుల పాటు ఆయన నిరంతరాయంగా దీక్ష చేశారు. అనంతరం చర్చలు జరిగిన సందర్భంగా ఆయన సెలైన్లు కూడా పెట్టించుకుని దాదాపు 13 రోజులుగా ఈ దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది ఈ రోజు 13వ రోజు కావడంతో సెలైన్లు పెట్టినప్పటికీ కూడా ఆయనకు ఏ విధంగా ఆహారము తీసుకొని కారణంగా బాగా నీరసించి ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన అయితే ఈ దీక్ష విరమించిన వెంటనే అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా
ఆసుపత్రికి తరలిస్తామని చెప్పి ఆసుపత్రిలోనే దీక్ష విరమించిందని చెప్పి అధికార వర్గం ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన అంగీకరించలేదు. ఎక్కడైతే తనను తీసుకొచ్చారో అక్కడే తాను దీక్ష విరమించాలని పట్టుబట్టడంతో ముందుగా అక్కడికి తీసుకెళ్లి దీక్ష విరమింప చేసిన అనంతరం ఆయన్ని మెరుగైన వైద్య సేవల నిమిత్తం వేరే వైద్య ప్రైవేట్ గానీ ప్రభుత్వ గానీ అదనపు వైద్యానికి ఆయన్ని తరలించే అవకాశం అయితే గోపి గత 13 రోజులుగా చూస్తున్నాం, మీడియాపై ఆంక్షలు పెట్టారు. మీడియాను ఆయన దగ్గరకు వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. సో ఈ రోజు దీక్ష విరమించే టైంలో మీడియాతో మాట్లాడించే పరిస్థితిని కల్పిస్తారా పోలీసులు? ఖచ్చితంగా. అంటే పోలీసులు గానీ అధికారులు గానీ ముందు నుంచి కూడా ప్రజలకి మీడియా ద్వారా ఏ విధమైనటువంటి సమాచారాన్ని కానీ తెలియజేయాలన్న ప్రయత్నం చేయలేదు. తీవ్ర ఒత్తిళ్లు విమర్శల నేపథ్యంలో మాత్రమే వైద్యాధికారులతో 2 గంటలకు ఒకసారి వైద్య బులెటిన్ మాత్రం విడుదల చేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీపై కూడా మీడియా ఒత్తిడి తెచ్చింది. మీడియా కూడా అడగడం జరిగింది. ఒక సామాజిక అంశంతో ఒక కుల నాయకుడు ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం, వాళ్ళ కుల ప్రయోజనాల కోసం దీక్ష చేస్తుంటే ఇలాగా నిర్బంధం టైప్ లో వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని, కనీసం ఫోటోను వీడియోను కూడా అధికారికంగా కూడా ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించినప్పుడు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కూడా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ఆ విధంగా మీకు వీడియో క్లిప్పింగ్స్ కానీ ఫోటోలు కానీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత కూడా ఆయన హామీని నెరవేర్చిన పరిస్థితి అయితే లేదు. ఇప్పటి వరకు కూడా మీడియాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దీక్ష విరమిస్తారన్న సమయం నుండి కూడా మరింత బందోబస్తును పెంచడం జరిగింది. వేలాది మందిని ఈ రాజమహేంద్రవరంలో రంగంలోకి దించారు. ఆసుపత్రి సమీపంలో 10 మంది కనిపించిన తరిమి కొట్టే పరిస్థితిలో ప్రస్తుతం కర్ఫ్యూ వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. మరో పక్క ఇప్పుడే బెయిల్ పేపర్లను పట్టుకుని లోపలికి సంబంధిత అధికార వర్గం లోపలికి వెళ్లారు. ఈ మరికొద్ది సేపట్లో ఈ ముగ్గురు విడుదల కానున్న నేపథ్యంలో భారీ ర్యాలీగా ఇక్కడి నుంచి తమ నేతను తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తుండడంతో పోలీసులు ముందస్తుగానే భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఎవరిని ఆసుపత్రి దరిదాపులకు కూడా రాకుండా చర్యలు తీసుకున్నారు. అయితే ముద్రగడ తనయుడు బాలు చెప్పిన సమాచారం మేర అయితే మీడియా సాక్షిగానే మీడియాని ఎదురుగుండా పెట్టే తన తండ్రి కానీ తాము కానీ దీక్షలు విరమిస్తామని చెప్పి ముందుగానే వెల్లడించారు. ప్రస్తుతం కూడా ఎస్పీని రమ్మని అధికారికంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్నది, ఏ హామీలు ఇచ్చారన్నది ఎస్పీ ద్వారా వెల్లడించి ఆయన ద్వారానే ఈ దీక్ష విరమించడానికి కూడా ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. మరి పూర్తి స్థాయిలో సమాచారం తెలియాలంటే ప్రస్తుతం విడుదలవుతున్నటువంటి ప్రధాన అనుసరగణమైనటువంటి ఆకుల రామకృష్ణ తదితరులు నల్లా విష్ణు గాని వాసులు దేశపాటు వీళ్ళు వచ్చిన తర్వాత చర్చల అనంతరం ఖచ్చితంగా వారు మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపి. మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. నిన్న బెయిల్ వచ్చిన ముగ్గురికి మరి కాసేపట్లో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి జైలు నుంచి విడుదల చేస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ పద్మనాభం దగ్గరికి తీసుకెళ్తారు. తర్వాత ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ తన డిమాండ్ను నెరవేర్చుకున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఆయన దీక్ష విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముద్రగడ సతీమణి ఆసుపత్రిలోనే దీక్ష విరమించే అవకాశాలున్నాయి. ఎక్కడ దీక్ష చేపట్టానో అక్కడే ఆమరణ దీక్ష విరమిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. దీంతో ముద్రగడ వెంట కిర్లంపూడికి ఒక ఎస్పీ వెళ్తారు. 13 రోజులుగా మొక్కవోని ధైర్యంతో దీక్ష చేస్తున్న ముద్రగడ ఎట్టకేలకు ఈ రాత్రికి దీక్ష విరమించే అవకాశాలున్నాయి.